అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి కూడా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు మన్నెంకొండ కావచ్చు, కురుమూర్తి, మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి కంచి కామకోటి పీఠం సంబంధించిన కాటన్ మిల్లి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నాం మన విజువల్స్తో. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వేలాది మందిగా తరలివచ్చి ఏదైతే ఏకాదశిని పురస్కరించుకొని కూడా విష్ణుమూర్తి అవతారం ఇక్కడ ఏదైతే ఉత్తర ద్వారా దర్శనమిస్తున్నారో స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటూ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉదయం తెల్లవారుజాము కూడా ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్ చూసాం. మన దగ్గర దేవాలయానికి సంబంధించిన పూజారు ఉన్నారు. మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఈరోజు ఏకాదశి సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించారు ఇక్కడ? ఈరోజు పరమ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశికి పాలమూరులో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కాటన్ మిల్లు సేవామండలి వారి ఆధ్వర్యంలో అదేక వేద పండితుల వారి అందరి సమక్షంలో విశేషంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 3 గంటలకే ప్రాతకాలంలో 3 గంటల సమయంలో ఉత్తర ద్వార పూజ, ఆ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారికి విష్ణువుని పూజా కార్యక్రమం, అదేవిధంగా అట్లాగే మనకు ఉత్తర ద్వార పూజ తర్వాత పూలంగి సేవ అని దాదాపుగా 100 మంది భక్తుల చేత పూలంగి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పూలంగి సేవ తర్వాత స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమాలు ఎన్నో మొదలగినవన్నీ కూడా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమం గురించి మా ప్రధాన అర్చకులు, మా కార్యనిర్వహణ అధికారి, కంచి కామకోటి పీఠం కార్యనిర్వహణ అధికారి శ్రీకాంత్ శర్మ గారు మొత్తం వివరిస్తారు. ఉదయాన్నే అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అనగానే మనకు ఉత్తర ద్వార దర్శనం గుర్తుకొస్తుంది. మనకు ఏకాదశి 24 ఉన్నప్పటికీ అత్యంత విశిష్టతను సంతరించుకున్నటువంటి ఏకాదశి ఈ ఏకాదశినే. ఎందుకంటే ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి మేల్కొంటాడు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. ఇలా అనేక కథలు ఉన్నాయి. కాబట్టి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శించుకుంటే ఉత్తమ లోకాలు మనకు లభిస్తాయి అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వచ్చి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా మనకు విచ్చేసి ఉన్నారు. ఉదయాన్నే పూలంగి సేవ, తోమాల సేవ, అలాగే సహస్రనామార్చన ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందండి. అయితే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశికి సంబంధించి కూడా ఉత్తరద్వారం దర్శనం చేసుకుంటూ కూడా కోరిన కోరికలు తిరుగుతాయి. అలాగే స్వామివారి ఏదైతే ఏకాదశి రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కూడా స్వామివారి కోరికలు తీస్తారని చెప్పి భక్తుల విశ్వాసంతో కూడా ఇక్కడ భారీ ఎత్తున తరలించి కూడా పూజలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం లైన్లో చూస్తున్నాం. భారీ ఎత్తున కూడా భక్తులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. మిగతా విషయాలను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అందరికీ తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఉత్తర ద్వార దర్శనము చాలా 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 బాగుంది. ఇక్కడ కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మేము అందరం వచ్చినాము. ఇక్కడ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ఉదయము 4:30 గంటల నుంచే భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంది. అయినా కూడా అందరికీ చాలా మంచిగా దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము మేము. ఇవాళ తొలి ఏకాదశి అని ఉదయాన్నే అన్నీ చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ ఏర్పాట్లు చేసింది కూడా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరము చాలా చక్కగా చేశారు. భగవంతుని అలంకరణ కళ్ళకింపుగా ఉన్నది. రద్దీగా ఉన్నా కూడా అందరూ ఒక వరుసగా వెళ్ళి మంచిగా దర్శించుకుంటున్నారు.
మంచిగా అరేంజ్మెంట్ చాలా చక్కగా చేశారు. ఏదైతే మహబూబ్ నగర్లో ఉన్నట్టు పుణ్యక్షేత్రాలకు సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా గోవింద నమస్కారాలతో కూడా పలు దేవాలయాల్లో కూడా కిటకిటలాడుతున్న చెప్పుకోవచ్చు. ఏదైనా ధనుర్మాసం వచ్చే ఏకాదశి సంబంధించి కూడా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలువబడే ఈ ఏకాదశి రోజు స్వామి విష్ణుమూర్తి అవతారాన్ని స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే ఏదైతే భక్తుల స్వామివారి దర్శనం చేసుకున్నంత భక్తుల విశ్వాసంతో కూడా భారీ ఎత్తున తరలి వస్తుందని చెప్పి అయ్యగారు తెలియజేసిన. ఏదైనప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన కూడా కాటన్ మిల్ ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీస్ సిబ్బంది అలాగే ఆలయ సిబ్బంది కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేసి భక్తులకు సంబంధించిన ఏదైతే స్వామివారి ముక్కును తీసుకెందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.